మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ప్రజా సంఘాల సదస్సు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర వైఖరిని ఖండించిన నేతలు. చార్మినార్లో జీహెచ్ఎంసీ కార్మికులు నిరసన. పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్. వరంగల్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. చివరి రోజు అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు. ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబట్ట అవుట్సోర్సింగ్ ఉద్యోగి. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రజా సంఘాలు ఏకదాటిగా ఉద్యమ పోరాటాలను కొనసాగిస్తూ ఉన్నాయి. దీక్షలతో నిరసన గళాన్ని వినిపిస్తున్న ప్రజా సంఘాలు విశాఖలో సదస్సును నిర్వహించాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా ఉత్తరాంధ్రకు మణిహారంలో ఉన్న ప్లాంట్ను ప్రైవేటీకరణం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ను 100% అమ్మి తీరతామని, లేకపోతే మూసేస్తామని పదే పదే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనను తీవ్రంగా ఖండించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం అహంకారపూరితంగా అమ్మాలని ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. సభాధ్యక్షులు విశాఖ పోరాట కమిటీ సత్యనారాయణ గారు, నరసింహరావు గారు, ఎంఆర్పీ పార్టీ, అలాగే మా మిత్రులు హాజరైన సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ సదస్సు తప్ప అన్న నినాదంతో మనం అందరం పనిచేద్దాం. ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేసేది రాజశేఖర రెడ్డి గారిని, మీరు అధికారంలో ఉన్నారు, మీరే పెద్ద మనసు చేసుకొని మంత్రులు చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీన్ని స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటీకరణ చేయడం వాళ్ళకి సాధ్యం కాదనేది అర్థమైంది. అందుకని ఇప్పుడు చేసిన ఎత్తుగడ ఏంటంటే, మొన్న కేబినెట్ నిర్ణయించింది, జాతీయ భూముల కొనుగోలు సంస్థ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వ రంగం చార్మినార్లో జీహెచ్ఎంసీ కార్మికులు నిరసన చేపట్టారు. పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఎగరానా మాట్లాడుకుంటే వద్దని చెప్తా, ఇక్కడ వద్దని చెప్తాను మేము. అక్కడ చెప్తే బల్దియాల మీ నోరుతోటి డిమాండ్ చేసి ఆ రోజు బల్దియా కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పారు. మీ నోరుతోటి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడేమో కాంట్రాక్ట్ బేసిస్ వల్లనే పర్మనెంట్ చేస్తారు. జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పంచుకోవడం కరెక్ట్ కాదు. కరోనాల, వరదల, చలిల, వానల పనిచేసేటువంటి మేము, యాక్సిడెంట్ అయి రోడ్ల మీద చచ్చిపోయేటటువంటి మేము, ప్రజలకు మేము చేసినటువంటి సర్వీస్ ఎన్నోసార్లు మీరే సఫాయి వాళ్ళకు సలాం అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే బాధ్యత నాది. గోపాల్ వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతోటి తీయాలని మీ నోరుతోటి చెప్పింది. మీరు డిమాండ్. వరంగల్లోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు చిన్నజీఆర్ స్వామి శిష్యులు రాఘవాచారి ఆధ్వర్యంలో స్వామికి అంగరంగ వైభవంగా మహాపూర్ణాహితి అభిషేకం, చక్రతీర్థం, సాయంత్రం పుష్పయాగం, సప్తవరణం, ధ్వజారోహణం నిర్వహించారు. తర్వాత స్వామివారి ఏకాంత సేవతో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయని ఆలయ ఈవో శేషగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గందే కల్పన నవీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేష్ బాబు, ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
యొక్క స్వామిని అందరికీ దర్శింపజేసే విధంగా ఈరోజు స్థాపన కార్యక్రమంలో స్వామివారికి విశేషమైనటువంటి యొక్క ఫలరసాలతోని పాలు పెరుగు తేనె పంచామృతాలతోని చాలా దివ్యతరమైనటువంటి యొక్క స్వామివారికి స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ తర్వాత స్వామివారికి అవభృష్ణ స్నానం అని చెప్పి చేయడం జరుగుతుంది. ఆ స్నానంలో కూడా భక్తులందరూ పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు చాలా విశేషమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈరోజు చాలా మనకు ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటంటే స్వామివారి లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. అల్వాల్లో వెంకటాపురానికి చెందిన న్యాయవాది తాటికొండ రాజు ఫామ్ 1B రిజిస్ట్రేషన్ కోసం బేగంపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ రెడ్డిని సంప్రదించారు. ఆ ప్రక్రియ పూర్తి కావాలంటే 15,000 లంచం డిమాండ్ చేశారు. ఇక న్యాయవాది రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మధుసూదన్ రెడ్డి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. అప్సా స్వచ్ఛంద సంస్థ, ట్రైన్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త సహకారంతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో 300 మంది విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైన్ స్వచ్ఛంద సంస్థ జాతీయ హెడ్ అధికారి ప్రియా రంజన్, ఫైనాన్స్ ఆఫీసర్ స్వాతి, అప్సా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్, కాలేజీ స్టాఫ్ పాల్గొన్నారు. హైదరాబాద్ ఐటీఐ కాలేజీలో అప్సా మరియు ట్రైన్ సంస్థల ఇరువురు కలిసి ఉచిత మాస్క్ మరియు శానిటైజర్ పంపిణీ జరిగింది. ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకొని వాళ్ళు వ్యాక్సినేషన్కి వాళ్ళకి ఫ్రీగా వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ అవర్ షాప్ దెర్ ఆర్ మెనీ పీపుల్ దోస్ హూ డిడ్ టేక్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ ఆల్సో. వాళ్ళందరికీ కూడా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించి వెంటనే వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. దీనికి సహకరించిన అప్సా అండ్ ట్రైన్ లైక్ అప్సా సంస్థ నుంచి మేము అండ్ ట్రైన్ की तरफ से यहाँ पर वैक्सीनेशन सेंटर डाला गया. ये कैंप बहुत सक्सेसफुल हुआ. వచ్చిన పెద్దలకి ధన్యవాదాలండి. అప్సా తరఫున నుంచి శానిటైజర్స్, మాస్కులు, అలాగే స్టూడెంట్స్కి అవగాహన కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అభినందించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఆయా సబ్జెక్టులు బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు నరసింహులు, హిమబిందు పాల్గొన్నారు. ఇక తర్వాత పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. Very good. Children make a lot of noise. Our teachers are very great because they have a lot of in my life. Thank you for giving this. ఏర్పాటు చేసుకుంటున్నాం మన ఈ సమావేశాన్ని.
అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా మనం పాఠశాల నుంచి వెళ్ళినటువంటి జ్యోతిర్మయ టీచర్ గారు, అదేవిధంగా హేమ టీచర్ గారు వీడికో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే వాళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం ఎంతో మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఒక్కసారిగా కూడా జంబో ఉద్యోగాలు నోటిఫికేషన్ ప్రకటనలు చేయలేదని ఆరోపించారు. ఏకంగా 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని అన్నారు. ఏమేమి నడుస్తున్నాయి ఏం కథ పాతికేళ్ళతోటి ఏడు ఆగమానం ఖర్చులు అవుతుంది. ఒక 10 నిమిషాలు మంచిగా మాట్లాడుకుని ఆయన నిధుల ద్వారా డ్రెస్సులందరూ దావతున్నాడు. మన తక్కువ ఖర్చు పెట్టినాడు ఎవరు చనిపోయారు మళ్ళీ ఇంటి ముంగటలో బాగా చనిపోయి సిద్దిపేట వాళ్ళని దొరకని పోతున్నాడు. రామచంద్రరావు హైదరాబాద్ అన్ని పద్యాలు పెడుతున్నాడు. అట్లాంటి వచ్చినప్పుడు ఏం చేయ వ్యక్తిగత విమర్శలు వద్దని నువ్వు పెట్టాలి. గ్రూప్ ఓన్లీ ఆఫీషియల్ పెట్టుర్రి, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడద్దని పెట్టాలి. పోయిన ప్రభుత్వం అదే ఫస్ట్ ప్రభుత్వం సెకండ్ కామెంట్ పెట్టలేదు. మీటింగ్ ఉన్నా మళ్ళీ మాట్లాడు. నమస్కారం సార్. హలో అక్కరాజు. నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖశాంతులతో ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధికారం హన్మకొండ పెద్దమ్మగడ్డ సమీపంలోని జ్యోతిబాస్ కాలనీలో కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు మందా మల్లేశం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములలో నివసిస్తున్న ప్రజలకు దరఖాస్తు ఫారాలు అందజేశారు. ప్రభుత్వ భూముల్లో ఉంటున్న వారికి ఆ భూములను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం చెప్పడంతో అందుకు రెగ్యులరైజ్ చేయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన జీవో 58 ప్రకారం జ్యోతిబాసు నగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబాసు నగర్ కాలనీ అధ్యక్షులు బొట్ల కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ పార్వతి, ప్రధాన కార్యదర్శి పుష్పాల రాజేందర్ పాల్గొన్నారు. జ్యోతిబాసు కాలనీ వాసులకు మేము మా జ్యోతిబాసు నగర్ కాలనీ గుడ్ సెంటర్కు ప్రభుత్వం గుర్తించి మా ఎమ్మెల్యే గారు దాస్యం వినయ్ భాస్కర్ అన్న మా గుడిసె సెంటర్ని గుర్తించి మా గుడిసె వాసులందరికీ రెగ్యులరేషన్ చేసి మాకు అన్నీ ఉన్నాయి. కరెంటు బిల్లు ఉన్నది, ఇంటి ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లులు కడుతున్నాం, చెత్త పన్ను కడుతున్నాం, ప్రతిదీ మేము అన్నీ కడుతున్నాం. దయచేసి మా పేదలను గుర్తించి ప్రభుత్వము మాకు ఇళ్ల పట్టాలు ఇప్పియాలని మా గుడిసెవాసుల తరఫున కోరుకుంటున్నాం. నా పేరు సిల్వేర్ పార్వతి, కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్. 4వ డివిజన్లోని జ్యోతిబాస్ నగర్ పెద్దమ్మగడ్డ ప్రాంతం సంబంధించిన గుడిసెవాసుల కాలనీలో 58 జీవో ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని, అట్లాగే ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఇక్కడ జ్యోతిబాస్ నగర్ అభివృద్ధి కమిటీ పేరు మీద మరి పేద ప్రజలు గుడిసెవాసులు అందరికీ మేము మా నాయకత్వంలో దరఖాస్తు ఫారాలు పంచడం జరిగింది. ఈ దరఖాస్తు ఫారంలో ప్రధానంగా మరి జీవో ప్రకారం 51 జీవో ప్రకారంగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నటువంటి పేదలందరికీ ఏ రకమైన భూమి ఉన్నా కూడా మరి మాకు హౌస్ నెంబర్లు ఉన్నాయి, ఇంటి ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు మీటర్స్ ఉన్నాయి, వీటికి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. వీటి ద్వారా మేము అందరి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గుడిసెవాసులకు ఈ యొక్క సువర్ణ అవకాశం, దీన్ని మనం ఉపయోగించుకోవాలని ఇంటింటికి మరి గుడిసెవాసులందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ ఈ యొక్క 58 జీవో ప్రకారం జ్యోతిబాస్ నగర్ కాలనీ మేము 2007 నుంచి వెళ్ళి ఇక్కడ గుడిసెలు వేసుకొని స్థానికంగా జీవించడం జరుగుతుంది. ఇక్కడనే స్థానికంగా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ
అన్ని విధాల సౌకర్యంగా ఇక్కడికి అందరికీ ఇక్కడనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ గెలుపు ఖాయమని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎర్రబెల్లి సంపత్రావు, జీడి మల్లేశం, శీలం శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చూసిన తర్వాత భారతదేశం మొత్తం బలమైన పునాదులతోని భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన 4 రాష్ట్రాల ప్రజానికానికి, అలాగే 4 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంబరాల సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం ఈరోజు ప్రపంచంలో గొప్ప నాయకత్వంలో ఎదుగుతున్న సందర్భంలో మరొకసారి మీరిచ్చిన తీర్పు రేపు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మన కాషాయ జెండా ఎగరేయడానికి ఈరోజు ఆధ్వర్యంలో దేశంలో కాషాయ ప్రభంజనం వీస్తుంటూ ఈశాన్య రాష్ట్రాల నుంచి వెళ్ళి దక్షిణాది రాష్ట్రాలకి ఋతుపవనాలు ఏ విధంగా వస్తున్నాయి, దగ్గరికి వచ్చినాయో ఆ విధంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆ పవనాలు వ్యాపిస్తుంటున్నాయి. తక్షణం త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేందుకు పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఆ విధంగానే ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్ర ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ నరేంద్ర మోడీ పార్టీ ఆధ్వర్యంలో విజయగత ఎగరేయడం చాలా సంతోషనీయం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలో అంటే డిసెంబర్లో కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి కనుక అది మనకు శుభపరిమాణం అని తెలియజేస్తూ విధంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జమ్మికుంట పట్టణంలో బాంబులు కాల్చి సంబరాలు చేసుకుని జరిగింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుసుమ సముద్రం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో 3 ఇళ్లలో దాడులు చేసి 80 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. ఇక నిందితులు రమేష్, రాములుగా గుర్తించారు. ప్రవీణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ పీడీఎస్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం నిషేధిత కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గిరి హెచ్చరించారు. ఎవరి జర ముంగల్కి ఈ బండ్ల మీద అనేది కాదు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పరిధిలోని మక్కా యాత్రకు వెళుతున్నటువంటి మహమ్మద్ తానేషా, మహమ్మద్ షఫీలను ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని ఆల్ జుబేదా జుమియా మసీదులకు చెందినటువంటి మత పెద్దలు, పాత్రికేయులు, మిత్రులు వారిని ఘనంగా సత్కరించారు. ప్రతి ఒక్క ముస్లిం మక్కా మదీనాను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని మత పెద్దలు తెలిపారు. అక్కడ ప్రార్థించే నమాజులో ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని వారు చెప్పారు. उम्रा को जाने का इरादा किए और उम्रा जा रहे हैं इस खुशी के मौके पर, और हमारे साक्षी पेपर विलेकर जनाब अंजी साहब ने उन लोगों को बुलाकर यहाँ गुलपोशी की है, तो हम इतने खुश हैं कि इनकी गुलपोशी ये इनके लिए गुलपोशी नहीं बल्कि सारे भारत में, सारे हिंदुस्तान में ये गंगा जमनी तहजीब और हिंदू मुसलमान की मोहब्बत का एक बहुत बड़ा सबूत है। और ऐसा सबूत और ऐसे काम है जो है, ये ऐसा काम है कि जिससे एक सेकुलर का जो इंसानों को ये संदेश पूरे भारत में पहुंचना चाहिए। जो हमारे मद्दूर मंडल में जो हिंदू मुस्लिम भाई और गंगा जमनी तहजीब को हमारे अंजी साहब ने कायम किए हैं, और ये भी वादा किए हैं कि मद्दूर मंडल से जो कोई भी हज या उम्रा को जाएंगे उनको भी इसी तरह
उनकी गुलपोशी की जाएगी। हम शफी साहब से ये अर्ज करते हैं कि एक ऐसे मुकद्दस मुकाम पर जा रहे हैं कि जहाँ पर अल्लाह ताला उनके गुनाहों को और उनकी दुआओं को कबूल करता है। मैं शफी साहब से ये गुजारिश करता हूँ कि सबसे पहले आप मक्के मुअज़्ज़मा में हिंदुस्तान के अवाम के लिए और ख़ासकर मजदूर मंडल के इस भाईचारा को कायम रहने की दुआ करें और सारे हिंदुस्तान को इसी तरह खुशहाल रहने की दुआ करें। मैं ये సీఎం కేసీఆర్ కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్లో జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న పోస్టులను సరిగ్గా వెరిఫికేషన్ చేసి మరోమారు నోటిఫికేషన్ను జారీ చేయాలని కోరారు. అధికారులు ప్రమోషన్లు ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలన్నారు. సీఎం మరోమారు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల ఐక్యత టైగర్ ఆర్ట్స్ నాయకత్వం, అడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి టైగర్ ఆర్ట్స్ నాయకత్వం. కోటా పోస్టులు భర్తీ చేస్తే వాళ్ళకు ఇప్పటి వరకు ప్రమోషన్ పొందిన ఆఫీసర్లంతా రివర్షన్ వస్తారని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను చాలా తక్కువ పోస్టులు క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, టెంపరీ పోస్టుల మీద పనిచేసే కంప్యూటర్ ఆపరేటరు, క్లారికల్ పోస్టులు, గ్రూప్ 4 సర్వీస్ పోస్టులను కూడా చాలా తక్కువ చూపెడుతున్నారని చెప్పి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఓ కమిటీ వేయాలి. ఐఏఎస్ డైరెక్ట్ రిక్రూట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లతోటే కమిటీ వేయాలి. ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ మీద వచ్చిన వాళ్ళకి ఫేవర్ చూపెడతారు. ఎన్జిఓ ఉద్యోగ సంఘాల ఒత్తిడికి లొంగిపోతున్నారు. ఉద్యోగాల సంఘాల ఒత్తిడికి లొంగకుండా, ఎలాంటి ప్రెషర్స్కి లోన్ కాకుండా నిరుద్యోగులు ప్రెషర్ చేస్తలేరని చెప్పి నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులకు అన్యాయం చేస్తున్నారు. అందుకే వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక ముగ్గురు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని మాతృభూమి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు రమాకాంత్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని గత 11 రోజులుగా నిర్వహిస్తున్న మాతృభూమి స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో 60 మంది మహిళలు టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు రమాకాంత్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ మంజుల, నిర్వాహకులు రామకృష్ణ, ట్రైనర్లు పాల్గొన్నారు. ప్రజల కొరకు మనమంతా ప్రతి నిమిషం బతుకుదాం అనే సంకల్పంతో మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం చేయడం జరిగింది. ఏ పిల్లలైతే ఆర్థిక ఇబ్బందుల వలన బడికి వెళ్లరో ఆ పిల్లల వద్దకే బడి వెళ్లి విద్యను అందించాలి. ఎవరైతే ఆర్థికంగా అసమానతలకు గురవుతారో వారందరికీ కూడా స్వయం ఉపాధిలో టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇచ్చి అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మాతృభూమి స్వచ్ఛంద సంస్థ 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ చదువుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్థికంగా ఉండాలి, గ్రామాల్లో కూడా మంచి వాతావరణం నిర్మాణం చేయాలి, దాంతోపాటు ప్రకృతిని కూడా కాపాడాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు మేము ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉదాహరణ నార్కల్ జిల్లాలో 1 చైల్డ్ 1 లైట్ 1 లైఫ్ అనే ప్రోగ్రాం తీసుకొని సోలార్ లైట్లోకి ఇవ్వడం జరిగింది 10వ తరగతి పాస్ అయినటువంటి చదువుతున్న విద్యార్థులకు. అదేవిధంగా ఎవరైతే 10వ తరగతి చదివి ఆ పైన ఇంటి దగ్గర వాళ్ళు ఖాళీగా ఉన్నారో అలాంటి వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మానేరు వాగు నుండి రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు. 3 రోజులుగా వరుస దాడులు నిర్వహించి 23 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి అక్రమ ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు నిర్వహించామని తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు, ఇతర అవసరాలకు మండల ప్రజలకు ఇసుక తీసుకోవడానికి అనుమతిస్తామని చెప్పేసి అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
మండలానికి సంబంధించి వివిధ గ్రామాల నుంచి రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని తెలిసిన విషయంలో మరియు గ్రామస్తుల నుంచి అతివేగంతో వెళ్తున్నారని చెప్పేసి వచ్చిన దాన్ని బట్టి మేము 3 సార్లు రైడ్ చేయడం జరిగింది నైట్ టైము. ఇప్పటివరకు మాకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ప్రజా సంఘాల సదస్సు, స్టీల్ ప్లాంట్ పై కేంద్ర వైఖరిని ఖండించిన నేతలు. చార్మినార్లో జీహెచ్ఎంసీ కార్మికులు నిరసన, పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్. వరంగల్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, చివరి రోజు అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు. ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబట్ట అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.